హలో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో ఈజ్, యామ్, ఆర్ ఎలా యూజ్ చేయాలో చూసాము కదా. ఈరోజు వీడియోలో వాజ్ వర్ గురించి తెలుసుకుందాం. సింపుల్గా చూడండి, ఐ, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాజ్ యూజ్ చేయాలి. యూ, వి, దే వచ్చినప్పుడు వర్ యూజ్ చేయాలి. ఏం లేదు, ప్రజెంట్ టెన్స్లో ఈజ్, యామ్ వస్తుంది, పాస్ట్ టెన్స్లో అదే వాజ్ అయింది. ప్రజెంట్ టెన్స్లో ఆర్ వస్తుంది, పాస్ట్ టెన్స్లో వర్ అయింది. Was examples, let us see. I was happy yesterday. నిన్న నేను సంతోషంగా ఉన్నాను. She was at home. ఆమె ఇంట్లో ఉంది. He was not at school. అతను స్కూల్లో లేడు. ఈ 3 సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్ అన్నమాట. కాబట్టి was యూజ్ చేశాను. ఇప్పుడు వర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. You were late yesterday. నువ్వు నిన్న లేట్గా వచ్చావు. We were friends. మనం స్నేహితులం. They were here. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ 3 సెంటెన్స్లో వర్ వచ్చింది, పాస్ట్ టెన్స్, ప్లూరల్ కూడా. వి ప్లూరలే, దే ప్లూరలే. యూ మాత్రం కంపల్సరీ ఆర్ వర్నే తీసుకుంటుంది. షీ వర్ హ్యాపీ. దిస్ ఈజ్ అ రాంగ్ సెంటెన్స్. షీ వాజ్ హ్యాపీ. వై? బికాస్ షీ అంటే ఒక్కరే కదా, కాబట్టి షీ వాజ్ హ్యాపీ ఈజ్ ద కరెక్ట్. వాజ్ ఈజ్ ద సింగులర్ అండ్ పాస్ట్ టెన్స్. గుర్తుంచుకోండి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్, వాజ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, కమెంట్లో ఒక సెంటెన్స్ రాయండి. వాజ్ లేదా వర్ని యూజ్ చేసి 1 సెంటెన్స్ రాయండి. కరెక్టో లేదో నేను కమెంట్ చేస్తాను, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.